జూమ్‌లో కలవటం ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఫెసిలిటీస్‌ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మేబీ మరికొన్ని నెలల పాటు ఆరాధన చేయవలసి వస్తుందేమో తెలీదు. సింగపూర్‌లో చాలా వరకు పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఇక్కడ కొంచెం చాలా అతి జాగ్రత్తతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఆలస్యం అవుతుంది. మనకిక్కడ కేసు లోడ్ ఏమీ లేనప్పటికీ సింగపూర్ గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటం వలన మరి కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది. ప్రార్థన చేయండి. నాకైతే క్రిస్మస్ సమయానికి మనం మరలా సంఘంలో కూడుకొని దేవుని ఆరాధించే పరిస్థితి రావాలని నేను ఆశపడతా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా జూమ్‌లో చూడటం మాత్రమే కాకుండా ముఖాముఖిగా చూడాలనే ఆశగా ఉంది. చాలా దినాలు అయిపోయింది. దాదాపుగా 7 నెలలు అయిపోయింది. 7, 8 నెలలు అయిపోయింది. మనం సంఘంగా మన మందిరంలో కూడుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మనకి విడుదలను దయచేస్తాడు. ఈరోజు ఒక సువార్త విషయంలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలు అంటే ఈ వారంలో నా యొక్క ఉదయకాల ధ్యానంలో దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం నుంచి మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం అంటే కొంతమందికి స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అలా స్విచ్ ఆఫ్ చేయకండి. ఇది చాలా చక్కటి సువార్త మాట. దేవుడు అద్భుతమైన మాటలు ఈ వారంలో మాట్లాడాడు. దేవుడు మనకి సహాయం చేస్తే మీకు కూడా తెలియచేయాలని, నాతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. చూడండి, ఇక్కడ నిత్య సువార్త. నిత్యము అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను, ఎప్పటికీ ఉండే మాట, ఎప్పటికీ ఉండే సువార్త. అంటే ఈ సువార్తలో ఎలాంటి మార్పు ఉండదు. ఇది ఎప్పటి నుంచి నిత్యము, ఇటర్నల్ అంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది. అంటే ఆది నుండి ఉన్న సువార్త, ఎప్పటికీ అంతము కాని సువార్త ఇది. ఇలాంటి సువార్త మనం తెలుసుకోవటం ఎంతో మంచిది కదా. నిత్య సువార్త అంటే ఎప్పటి ఉండేది, నిత్య నిబంధన. మనం నిత్యం అనేది చాలా విషయాల్లో మనము దేవుని యొక్క గ్రంథంలో చూస్తాము. ఈరోజు ఈ యొక్క దూత ప్రకటించిన నిత్య సువార్త ఏంటో మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అతను అందరికీ చెప్తున్నాడు. భూనివాసులు అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు కూడా వర్తిస్తుంది అనమాట. మనం కూడా ఈ సువార్తను వినాల్సిన అవసరం ఉంది. భూనివాసులకు అంటే ఎవరైనా మిస్ అవుతారేమోనని మరలా చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. ప్రతి జనానికి, ప్రతి వంశానికి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళకి, ప్రతి ప్రజకు అంటే ప్రతి దేశానికి కూడా ప్రకటించడానికి ఈయన సువార్త పట్టుకుని ఆకాశ మధ్యంలో ఎగురుతున్నాడు. 7వ వచనంలో ఈ సువార్త ఉంది, జాగ్రత్తగా గమనించండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. అంతే సువార్త అంటే. ఒకే ఒక్క వచనంలో ఉంది సువార్త. నిత్య సువార్త అంటాయి. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ నిత్య సువార్త అనేది ఈ దూత మనకు ఒక్క వచనంలోనే చెప్పేశారు. చిన్న టాబ్లెట్ అనుకోండి, ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది కదా. చూద్దాం ఏంటో. మొట్టమొదటిది, ఇది 3 భాగాలుగా ఉందండి. నిత్య సువార్తలో 3 అంశాలు ఉన్నాయి, లేకపోతే 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగము, మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఇది మొదటి పార్ట్.
రెండవ పార్టు ఆయనను మహిమపరచుడి, ఆయనను మాత్రమే మహిమపరచండి. రెండవది. మూడవది, ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయండి. ఆయనకు మాత్రమే నమస్కారము, లేకపోతే ఆయనకి మాత్రమే ఆరాధన చేయండి. ఈ 3 మాటలు గమనించాలి మీరు. మొట్టమొదటి, దేవునికి భయపడాలి. రెండవది, ఆయనను మహిమపరచాలి. మూడవది, ఆయనను మాత్రమే ఆరాధించాలి, నమస్కారము చేయాలి. ఆయనకు మాత్రమే నమస్కారం చేయండి. అక్కడ మాట ఏంటంటే ఆరాధన చేయండి, ఆయనను మాత్రమే ఆరాధించండి. ఇంకెవరిని కూడా ఆరాధన చేయటానికి, పూజ చేయటానికి వీలు లేదు. ఇదే సువార్త అంటే. మొత్తం సువార్త మొత్తం కూడా ఈ 3 మాటల మీదే ఆధారపడి ఉందంట. ఎందుకంటే అది నిత్య సువార్త అని చెప్పి దూత చెప్తున్నాడు. 8వ వచనం కూడా చదువుకొని తర్వాత నిత్య సువార్త ఏంటో చూద్దాం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను అని చెప్పాను. అసలు ఈ రెండిటికి లింక్ ఏంటన్నా అర్థం లేకుండా ఉందని అనుకుంటున్నారేమో. దేవుడు అర్థం లేకుండా ఏం పెట్టడు. 7 తర్వాత 8వ వచనం వస్తుంది. 7, 8కి లింక్ ఉందన్నమాట. ఈ 8వ వచనంలో ఏముందంట, ఒక బబులోను అనేది ఒకటి కూలిపోయేను అని చెప్పింది. ఆ బబులోను ఏం చేసిందంటే మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించింది. సమస్త జనాలకి అంతకు ముందు దూతేమో సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సువార్త? దేవునికి భయపడి ఆయన మహింపరచండి, ఆయన ఆరాధన చేయండి అని చెప్తున్నాడు. రెండవ దూత మహాబబులోను అనే ఒక పట్టణము కూలిపోయేను అని చెప్పాను. ఈ రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎవరైతే ఈ యొక్క నిత్య సువార్తను పాటించకుండా ఉన్నారో, ఎవరైతే ఈ నిత్య సువార్తలో లేరో వారు బబులోనులో ఉన్నట్టే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని యొక్క సియోను, రెండవది బబులోను. ఈ యొక్క సువార్తను అనుసరించే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైన సియోనులో ఉన్నట్టు, పరలోకపు యెరూషలేములో ఉన్నట్లు. ఆ పట్టణములో లేని వారు బబులోనులో ఉన్నట్టు. బబులోనులో ఏం జరుగుతుంది? వ్యభిచార మద్యము, మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యాన్ని అది త్రాగిస్తా ఉంటుంది పట్టణం, ఆ బబులోను పట్టణం. ఆ బబులోను పట్టణంలో ఇంతకు ముందు చెప్పిన దానికి నిత్య సువార్తకు పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యభిచార మద్యము సమస్త జనాలకు తాగించే ఈ మహాబబులోనులో ఉన్నట్టే ఈ సువార్తలో లేనట్లయితే మనం. ఏంటి బబులోను, ఏంటి గోళ అని అనుకుంటున్నారేమో మీరు. ఒక్కసారి మనము ఆదికాండంలోనికి వెళ్దాం. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, భూమి గుండ్రంగా ఉన్నట్లే మన పరిశుద్ధ గ్రంథం కూడా గుండ్రంగా ఉన్నట్టే. అంటే ప్రకటన గ్రంథం తర్వాత పుస్తకం ఏంటన్నా అని అన్నారనుకోండి, నేనైతే ఏమని చెప్తానో తెలుసా? ఆదికాండం అని చెప్తా. అంతేగా, మళ్ళీ సర్క్యులర్ అన్నమాట. భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి మీద మీరు లైన్ గా వెళ్ళారనుకోండి, మీరు ఉన్న చోటకే వస్తారు, రౌండ్లు వేస్తూ ఉంటారు. అలాగే ప్రకటన గ్రంథానికి ఆదికాండానికి ఎంతో సంబంధం ఉందన్నమాట. మీకు ప్రకటన గ్రంథంలో ఏమైనా అర్థం అవ్వకపోతే ఆదికాండంకి వెళ్తే చాలా వరకు అర్థమైపోతుంది అన్నమాట. ఈ రెండు లింకు చూద్దాం. మొట్టమొదటిగా బబులోను అనే పదం మనకి ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం మనం. బబులోను అనే పట్టణం గురించి, లేకపోతే బబులోను అనే మాట గురించి 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. చూడండి. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండటకు ఆరంభించెను. గమనించండి, నిమ్రోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండటకు ఆరంభించాడంట. ఆరంభించడం ఏంటంటే విచిత్రంగా ఉంది. చూద్దాం ముందు వచ్చిన. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట
పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షినారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. మొట్టమొదటి రాజు వీడు. దాదాపుగా పెద్ద రాజు అనుకోండి, ప్రపంచం మొత్తానికి రాజులాగా అప్పుడు తెలిసిన ప్రపంచానికి ఈ వ్యక్తి రాజుగా పరిపాలన చేస్తా ఉన్నాడు. నిమ్రోదు అనే ఒక వ్యక్తి. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అంటే యెహోవాకు సంబంధించిన వాడని కాదండి. యెహోవాకు వ్యతిరేకంగా చదువుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా పరాక్రమం చూపించిన వాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, దేవుణ్ణి ఎదిరించిన వ్యక్తి అని ఒక లోకోక్తి కూడా వచ్చిందంట, ఒక సామెత కూడా పుట్టిందంట. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో. యెహోవా ఎదుట కాదు, ఇది యెహోవాకు వ్యతిరేకంగా, యెహోవాకు అగెనిస్ట్ గా పరాక్రమం గల వేటగాడిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎన్నో పట్టణాలను నిర్మించి తన రాజ్యాన్ని విస్తరించటం మొదలు పెట్టాడు. షీనారు దేశంలోని బాబేలు, ఈ బాబేలే బబులోన్ అన్నమాట. ఇంగ్లీష్ లో బాబిలోన్ అంటారు, బబులోన్. ఈ బాబేలును ఆయనే కట్టాడు. ఆ తర్వాత ఇంకా చాలా పట్టణాలు కట్టాడు. అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి. ఇదంతా కూడా ఈ యొక్క నిమ్రోదు అనే ఒక వ్యక్తి నిర్మించాడు. ఈ నిమ్రోదుకి మొట్టమొదటిగా దేవుడంటే భయము లేదు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి. ఈ బబులోనులో ఉండేది మనం ఇంతకు ముందు చదువుకున్న సువార్తకు ఆపోజిట్స్ ఉంటాయి. దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుందని చెప్పాను కదా. మొట్టమొదటిగా ఈ యొక్క బబులోనులో ఉన్న నిమ్రోదు అన్న వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క భయము లేకుండా జీవించిన వ్యక్తి. దేవుడంటే అసలు కొంచెం కూడా భయం లేదు. రెండవదిగా దేవుని వ్యతిరేకంగా మనవాడు చాలా పట్టణాలు నిర్మించుకొని మనవాడే మహిమను పొందుతున్నాడు. దేవుని మహిమపరచటం ఏమి లేదు ఇక్కడ. దేవుని మహిమ అనే పాయింటే లేదు. అంతా కూడా తన మహిమ నిమిత్తము అతను ఒక రాజులాగా మొట్టమొదటగా తనకు తాను రాజ్యాలను సృష్టించుకొని ఒక రాజులాగా పెత్తనం చేస్తా ఉన్నాడు. దేవుడు, మహాదేవుడు మనకి రారాజై ఉన్నాడు కదా, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా నేను. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు రాజు వచ్చేంత వరకు కూడా దేవుడు ఎవరు అంటే రాజు అని చెప్తారు ఇశ్రాయేలీయులు. మా రాజు ఎవరు అంటే దేవుడు అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ నిమ్రోదు అన్న వ్యక్తి ఒక రాజ్యాన్ని నిర్మించుకొని నేనే రాజుని, నాకే మహిమ రావాలి, మొత్తం నేనే చేస్తున్నాను, నన్నే ఆరాధన చేయాలి, తన మహిమ కోసమే పట్టణాలను కట్టుకున్న వ్యక్తి. 11వ అధ్యాయానికి వెళ్తే మీరు ఆ యొక్క మొదటి వచనం నుంచి 9వ వచనం మధ్యలో వీళ్ళు ఒక పెద్ద గోపురాన్ని కట్టడానికి ప్రారంభిస్తారు. ఇది చదవటానికి మనకు సమయం లేదు, మీరు చదువుకోండి. టవర్ ఆఫ్ బాబెల్ అంటారు. బబులోను గోపురాన్ని, ఒక పెద్ద గోపురం, ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కట్టాలని చెప్పి నిమ్రోదు వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా భూమి మీద జనాలందరినీ పోగేసి కట్టుకుంటున్నారు. ఏంటి అంటే వీళ్ళు సాధించాలనుకున్నది, వీళ్ళు చేయాలనుకున్నది ఏంటంటే ఒక పెద్ద గోపురం కట్టుకుంటే, ఆకాశం నండి గోపురం కట్టుకుంటే దాని చుట్టూతా ప్రజలు ఉంటారు, మనం అందరం కూడా ఐకమత్యంతో ఉంటాం, మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఇక దేవుడు అవసరం లేదు మనకి. ఐకమత్యమే మహాబలం అని చదువుకున్నాం కదా. మనం ఐకమత్యంగా ఉంటే ఇంక దేవుడు అవసరం లేదు, మనంతటా మనం బతికేయగలుగుతాము, దేవుడు లేకుండా బ్రతకగలుగుతామనే పద్ధతిలో ఒక పెద్ద గోపురాన్ని కట్టుకోవటానికి ప్రారంభించారంటే ఇటుకలు తయారు చేసుకొని ఆ యొక్క ఆర్కిటెక్చర్ అంతా ఉపయోగించి కట్టడం మొదలు పెట్టారు. ఎందుకు కడుతున్నారు? ఇది వారి కోసమే, వారి మహిమ కోసం కడుతున్నారు. దేవుని యొక్క భయం లేకోకుండా, దేవునితో సంబంధం లేకుండా జీవించాలనే ఉద్దేశంతో కడతా ఉన్నారు. ఈ యొక్క నిమ్రోదు యొక్క ఆత్మ ఈ రోజుకి కూడా బలంగా పనిచేస్తా ఉంది. మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలనే ఆలోచనలు ఎవరికి వస్తాయో తెలుసా? నిమ్రోదు ఏ పట్టణాలు అయితే కట్టాడో, మనం ఇంతకు ముందు చదువుకున్న పట్టణాలు ఉన్నాయి చూడండి, బెబెలు, బబులోను, నినివే, ఈ పట్టణాలన్నీ ఎక్కడున్నాయో తెలుసండి? మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి. మీకు తెలియకపోతే చెప్తున్నా నేను. దుబాయ్, సౌదీ అరేబియా, ఎమిరేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అరబ్ కంట్రీస్, గల్ఫ్ లో ఉన్నాయి ఈ పట్టణాలన్నీ కూడా.
ఈ పట్టణాల ప్రాంతంలోనే నిమ్రోదు ఆత్మ ఈ రోజుకి ఉంది. అందుకనే వాళ్ళు కూడా ఆకాశాన్నంటే బిల్డింగులు కట్టాలి. వాళ్ళు పక్క దేశం వాడు ఇంకొకటి పైకి కడుతున్నాడు అనంటే వీళ్ళంటనే ఇంకొకటి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మా దేశంలోనే, మా పట్టణంలోనే ఎత్తైన బిల్డింగ్ ఉండాలి అనే ఆలోచన. ఎందుకు? ఎవరి కోసం? వారి మహిమ కోసం, వారి దేశానికి మహిమ కోసం, వారి పట్టణం మహిమ కోసం కడతన్నాం కాబట్టి మాకు మహిమ వస్తదనే ఉద్దేశ్యంతో. ఈ యొక్క ఆత్మ, నిమ్రోదు యొక్క ఆత్మ ఆదికాండంలో ప్రారంభమైన ఈ యొక్క ఆత్మ, దేవుడిని వ్యతిరేకించే ఆత్మ ఈ రోజుకి కూడా నడుస్తానే ఉంది. ఇది ఆదికాండం నుంచి మీకు చాలా సార్లు కనపడతా ఉంటుంది. మీకు నిమ్రోదు అన్న వ్యక్తి డైరెక్ట్‌గా కనపడతాడు గానీ, నిజానికి ఈ ఆత్మ ఎప్పుడు ప్రారంభమైందంటే కయీనుతోనే ప్రారంభమైంది. మీకు కయీను, హేబెలు కథ మీకు పూర్తిగా తెలుసని అనుకుంటున్నా నేను. కయీను, హేబెలు ఇద్దరు అన్నదమ్ములు. ఆదాముకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కూడా అన్నదమ్ములు. కయీను అన్న వ్యక్తి తమ్ముడిని చంపేస్తాడు. తమ్ముడిని చంపేస్తే దేవుడు కయీనుని శపిస్తాడు. శపిస్తే మనవాడు దేవుడికి భయపడినట్లుగా యాక్షన్ చేస్తాడనమాట. ఏంటి ఆ యాక్షన్ చేస్తాడంటే, నువ్వు శపించావు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే నన్ను అందరూ చంపేస్తారు. నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా ఏడుస్తున్నట్టు నటిస్తాడు. చూడండి 14వ వచనంలో 13, 14 అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. ఏడుస్తున్నాడు కయీను. నువ్వు వేసిన శిక్ష చాలా పెద్ద శిక్ష. నన్ను బయటికి వెళ్తే, నువ్వు నీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు అనంటే, కయీనుకి దేవుడు ఒక గుర్తు ఏస్తాడు. నిన్నెవరన్నా చంపితే వాడికి 7 అంతలు శ్రమ వస్తుంది అని చెప్పి. మనమేమనుకుంటాం, ఇటు దేవుడి సన్నిధికొచ్చి ఏడిస్తే పశ్చాత్తాపం పడ్డాడేమో అనుకుంటాం కదా! పశ్చాత్తాపం ఏమీ లేదండి ఇక్కడ. నటిస్తున్నాడు. దేవుడిని నేను మోసం చేశాను అని అనుకుంటున్నాడు. ఇంతకు ముందు కూడా దేవుడొచ్చి అడుగుతాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అంటే, హేబెలుకి నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా? నన్ను అడుగుతున్నావు అన్నట్టు ప్రశ్నించే వ్యక్తి ఈ వ్యక్తి. ఈ కయీను శపించబడిన వ్యక్తి కదా! శపించబడిన వ్యక్తి మన దృష్టిలో మనమేమనుకుంటాం, భౌతిక రీతిగా శపించబడ్డాడంటే వాడు పూర్తిగా నాశనం అయిపోతాడేమో అనుకుంటాం కదా! కాకపోతే ఏం జరిగిందో చూడండి. 17వ వచనం. కయీను ఒక ఊరు కట్టించి, ఆ ఊరికి తన కుమారుని పేరుని పెట్టి హనోకు అని పేరు పెట్టెనంట. మనమేమనుకుంటాం, శపించిన వాడు నాశనం అయిపోతాడు అనుకుంటాం కదా! కయీను వెళ్లి ఒక ఊరు కాదండి, ఒక పట్టణాన్ని కట్టించాడు. ఒక పట్టణాన్ని కట్టించి, ఆ పట్టణానికి ఒక పేరు పెట్టి తన కొడుకు పేరు పెట్టుకున్నాడు. ఈ యొక్క పట్టణాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ఎందుకు పేర్లు పెట్టుకుంటారు? వాళ్ళ పేర్లు, వాళ్ళ కుటుంబం పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? దేవునికి మహిమ ఇవ్వటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు. మొట్టమొదటిగా కయీనుకి దేవుడంటే భయం లేదు, నటించాడు అంతే. రెండవదిగా మహిమంతా కూడా, వాడు చేసినయి అంతా కూడా నా కష్టార్జితము, నేనే కట్టించాను. ఇది నా ఊరు, నా పట్టణము, నేను నచ్చిన పేరు పెట్టుకుంటాను అని చెప్పి వాడి పేరే పెట్టుకున్నాడంట. వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నాడంట. నేను అనుకుంటాం కయీను సమయంలోనే విగ్రహారాధన కూడా ప్రారంభమై ఉంటుందనుకుంటున్నా నేను. కయీను సమయంలోనే దేవుడిని ఆరాధించటం మానేసి ఈ యొక్క ప్రజలను ఆరాధించటం, లేకపోతే సృష్టించిన స్పష్టాన్ని ఆరాధించటం అనేది కయీను సమయంలోనే ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిన వాడు వెళ్లి బబులోనులో పడిపోతాడు. బబులోనులో పడిపోయిన వాడు దేవుని పట్టణంలో జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తాడు. దేవుని పట్టణంలో ఉన్నవాళ్ళు దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని మాత్రమే మహింపరుస్తారు. మూడవదిగా దేనిని ఆరాధించరు. వారిని వారు ఆరాధించుకోరు. ఎవరిని ఆరాధించరు. దేవాది దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేస్తారు. వాళ్ళు దేవుని పట్టణంలో ఉన్నట్టు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి కయీను తరిమివేయబడ్డాడో వాడికి దేవుని భయము లేదు,
ఆయన ఏం చేసినా గాని నేనే చేశాను, నేను పట్టణాలను కట్టించుకుంటున్నాను, నాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాను, నాకే మహిమ రావాలి, నా పేరు ఎల్లకాలము ఉండాలి, భవిష్యత్తు తరాలు నా పేరు చెప్పుకోవాలి, నన్ను మహింపరచాలి, నన్ను ఆరాధన చెయ్యాలి అన్నట్లుగా ప్రవర్తన ఉంది. ఇది బబులోను ఆత్మ. దీనిని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. మోహోద్రేకముతో కూడిన వ్యభిచారము అని చెప్పి పోలుస్తాడు. ఎందుకంటే దేవుడు మనను సంరక్షించే భర్త. మనము దేవుని యొక్క వధువు సంఘం. ఆయన వరుడై ఉన్నాడు. వరుడితో మనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రదానము చేయబడిన కన్యకల్లాంటి వ్యక్తులం. వీరు దేవుని పట్టణములో ఉండకుండా ఈ యొక్క పట్టణాన్ని దాటి బబులోనికి వెళితే వ్యభిచారుల కింద లెక్క. ప్రదానము చేయబడిన స్త్రీ వేరే దగ్గరికి వెళితే వ్యభిచారం కిందే లెక్క. దేవుని ఆరాధించకుండా ఎవరినో ఆరాధించటం మొదలు పెట్టాము అంటే వ్యభిచారంతో దేవుడు పోలుస్తూ ఉంటాడు. మీకు పాత నిబంధన అంతా కూడా ఆ పోలిక మనం చూడవచ్చు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? దేవుని సన్నిధిలో నుంచి మనం బయటికి వెళ్తున్నామా లేదా అనే దానికి గుర్తేంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుడంటే భయం పోతుంది. దేవుడంటే భయము, భక్తి అసలు ఏమీ ఉండదు. తర్వాత ప్రతిదీ కూడా నేనే చేశానని చెప్పి ఎక్కువగా మహింపరుచుకుంటా ఉంటాం. మూడవదిగా అన్నిటినీ ఆరాధన చేయటం మొదలు పెడతా ఉంటాం. దేవుడిని తప్ప అన్నిటినీ ఆరాధన చేసే ప్రమాదం ఉంది. ఇదంతా ఉంది కదా. నిజంగా ఒక బబులోను, ఇప్పుడు మీకు ఆయన బబులోను పట్టణాన్ని కట్టాడు కదా, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బబులోను మనకి కనపడదు. తరువాత మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళని 70 సంవత్సరాల పాటు బానిసలుగా చేసుకుంటారు బబులోనులో. దేవుని యొక్క పరిశుద్ధమైన యెరూషలేముని వదిలిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళి ఎక్కడ పడతారో తెలుసా? బబులోనులోనే పడతారు. యెరూషలేములో దేవుని ఆరాధించే దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళి పడ్డారో తెలుసా? దేవుడంటే భయము, భక్తి లేకుండా ప్రవర్తించడం ద్వారా వెళ్ళి బబులోనులో పడ్డారు. 70 సంవత్సరాల పాటు ఆ కొలిమిలో దేవుడు పడేశాడు. బబులోన్ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి వెళ్ళి చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి, మరియు ఈ బబులోను రాజైన నెబుకద్నెజర్ చాలా సార్లు దాడి చేస్తాడు. మన మహమ్మద్ గజనీ మన భారతదేశం మీద దండెత్తినట్టు ఈ నెబుకద్నెజర్ అనే రాజు, బబులోను రాజు చాలా సార్లు ఇశ్రాయేల్ మీద దండ ఎత్తి వాళ్ళని దాసులుగా చేసుకుంటాడు. ఇది ఫైనల్ గా వచ్చిన అటాక్ అన్నమాట. చివరిలో ఇంకా మొత్తం సర్వనాశనం చేసేసి మొత్తం అందరినీ కూడా చెరక పట్టుకొని పోయే సమయం ఇది. అంతకుముందు చాలా సార్లు దాడి చేస్తాడు కానీ అక్కడ దాడి చేస్తాడు. ఇది సంపూర్ణమైన, పూర్తిగా ఇక సర్వనాశనం చేసే సమయం అన్నమాట. చూద్దాం 8వ వచనం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున, ఇదంతా మీకు తర్వాత చదువుకోండి. చూద్దాం ఏమేం చేశారు. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. యెహోవా మందిరానికి మంట పెట్టి తగలబెట్టేశారు. సొలొమోను అద్భుతమైన మందిరాన్ని దేవుడి కోసం నిర్మించాడు. దేవుని యొక్క మహిమతో నింపబడిన మందిరాన్ని రాను ఇశ్రాయేలీయులు పాడు చేయటం ద్వారా, అన్య దేవతలను ఆరాధించటం ద్వారా, ఆ యొక్క ప్రదేశాన్ని అపవిత్రపరచటం ద్వారా అక్కడ మహిమైపోయింది. ఆ తర్వాత బబులోను రాజొచ్చి మందిరానికి నిప్పు పెట్టేసి, మంట పెట్టి తగలబెట్టేశాడు. ఇశ్రాయేలు దేశాన్ని, యొక్క యెరూషలేము గోడల్ని, యెరూషలేములో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని, ఆఖరికి మందిరాన్ని కూడా తగలబెట్టేశాడు. దేవుడంటే కొంచెం కూడా భయం లేదు. దేవాది దేవుడంటే కొంచెం కూడా భయము లేని సమాజము అదే బబులోను సమాజం. చూడండి, ఎంత మాత్రమే కాదు, ఇంకా మీకు తర్వాత చూసుకుంటే చాలా ఉంటాయి. 13వ వచనంలో, యెహోవా మందిరమందున్న ఎత్తడి స్తంభములను, మట్టను, యెహోవా మందిరమందున్న ఎత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి.
మొత్తం పిండి పిండి చేసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నిటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి కొంచెం కూడా దేవాది దేవుడంటే భయము లేని సమాజము. అంత మాత్రమే కాదండి. 3 ఉంటాయని చెప్పాను కదా! మొట్టమొదటిగా దేవుడంటే భయముండదు. రెండవది తమను తాము మహిమపరుచుకునే సమాజము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. 29, 30 వచనాల్లో చూస్తాం. 30వ వచనం చదువుతున్నాను చూడండి. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. మీరు ఇంగ్లీష్ లో చదివితే ఎన్నిసార్లు ఐ ఐ ఐ అని ఉంటుందో చూడండి. నేను 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 చూడండి ఎన్నిసార్లు అన్నాడు. బబులోనును ఈ మహా విశాల పట్టణం, ఈ పెద్ద పట్టణాన్ని నా బలాధికారం, నా ప్రభావ ఘనత, ఎవరిని కనపరచటానికి, ఎవరి ప్రభావం కోసం, ఎవరి మహిమ కోసం అంట? వాడి మహిమనే. నెబుకద్నెజరు మహిమను కనపరచటానికి నేను కట్టించింది కాదా ఇది? నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడు. చూడండి, బబులోను అనే పట్టణాన్ని ఎవరి మహిమ కోసం? వాడి మహిమ కోసమే. ఇక్కడ బబులోనులో ఎలా ఉంటుందంటే ఎవరికి వారు తమ మహిమ కోసం పరుగులు తీస్తా ఉంటారు. దేవుని భయం లేకుండా ప్రతిదీ కూడా నేనే చేశా, నా బలంతో చేశాను, నా ప్రభావం కోసం చేశాను, నా ఘనత కోసం చేశాను, నేనే కట్టించాను, నేనే చేశాను అనే స్వభావం ఈ యొక్క బబులోను పట్టణంలో, బబులోనులో ఉన్న వారిలో ఇది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. తర్వాత చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, ఇది కూడా మీకు అందరికీ చాలా పరిచయమైన మాట. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని ప్రాంతంలో పెట్టించాడంట. వాడి బొమ్మే చేయించుకున్నాడు బంగారు ప్రతిమ. నెబుకద్నెజరు రాజు యొక్క ప్రతిమను చేయించుకొని తన బొమ్మను పెట్టుకొని తన బొమ్మను ఆరాధన చేయాలి. బబులోను నిండా ఎన్నో విగ్రహాలు ఉంటాయి. విగ్రహారాధన, తర్వాత అన్ని దేవతల ఆరాధన విచ్చలవిడిగా జరుగుతున్న ప్రాంతం అది. ఇది ఇక దీనిలో కూడా చివరిదనమాట. వేరే విగ్రహాలు పెట్టి పూజ చేయటమే చాలా దారుణం. ఇక్కడ ఆయన సొంత విగ్రహం పెట్టి బ్రతుకున్న ఒక రాజు యొక్క విగ్రహాన్ని పెట్టించుకొని ప్రజలందరూ కూడా ఆయనను ఆరాధన చేయాలి. చూడండి, నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఇక్కడ నేను 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపించిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. నెబుకద్నెజరు పెట్టిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. ఈ యొక్క అధ్యాయాన్ని బేస్ చేసుకొని బోలెడన్ని సినిమాలు తీశారు. హాలీవుడ్ లో తీశారు, మన తెలుగులో కూడా సినిమాలు తీశారు. మీకు తెలుసో తెలియదు. ఏంటంటే రాజులు తమ సొంత విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, బంగారపు విగ్రహాలు పెట్టించుకొని వాళ్ళ ఘనత కోసం, మహిమ కోసం మేమే దేవుళ్ళు మన చాటింపేసుకొని ఈ యొక్క వీణలు, ఈ యొక్క మ్యూజిక్ వాయించేటప్పుడు అందరూ ఆరాధన చేయటం అనేది ఈ యొక్క అధ్యాయాన్ని బేస్ చేసుకునే హాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను, అన్ని వుడ్లో సినిమాలు తీశారండి. ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఈ రోజు ప్రారంభమైంది కాదు. ఈరోజు సినిమా తీయటం ద్వారా ప్రారంభమైంది కాదు, కానీ బబులోనులో ప్రారంభమైంది. బబులోనులో జరిగేది ఇదే. బబులోనులో ఏం జరుగుతాయండి? 3 జరుగుతాయని చెప్తున్నాను. మొట్టమొదటిగా దేవుడంటే భయం ఉండదు. రెండవది ప్రతిదీ కూడా నేనే చేశాను అనే సొంత మహిమ, దేవునికి మహిమ అనే కాన్సెప్టే ఉండదు. దేవుని మహిమపరచడం అనే ఆలోచన ఉండదు. మూడవదిగా
ఆరాధన దేవుణ్ణి తప్ప అన్నిటినీ ఆరాధిస్తారు. దేవాది దేవుణ్ణి, నిజ దేవుణ్ణి తప్ప అందరినీ ఆరాధిస్తారు. యెరూషలేములో దేవుని యొక్క పరిశుద్ధ యెరూషలేములో సియోనులో దేవుని మాత్రమే ఆరాధన చేస్తారు. ఒక్కసారి యెరూషలేములో నుంచి బయటకు వస్తే దేవుని తప్ప అన్నిటినీ ఆరాధన చేస్తారు. అక్కడ కేవలం దేవుడికి మాత్రమే భయపడతారు, ఇక్కడ అన్నిటికీ భయపడతారు. దేవుడికి తప్ప అన్నిటికీ భయపడతారు. యెరూషలేములో దేవునికి మాత్రమే మహిమనిస్తారు, ఇక్కడికి వచ్చేపాటికి తమకే మహిమనిస్తారు, లేకపోతే వేరే వాళ్ళకు మనిషికి మహిమనిస్తారు. కానీ నిజ దేవుణ్ణి ఆరాధించటం అనేది మనకి కనపడదు. 60 అడుగుల విగ్రహాన్ని పెట్టించుకొని తనను తాను ఆరాధన చేయమని చెప్పి మ్యూజిక్ చేయించుకుంటున్నారంట. ఇది బబులోనులో జరిగే పరిస్థితి. ఇవన్నీ మాకెందుకన్నావు, ఇప్పుడు చెప్తున్నావు, ఎప్పుడో జరిగిన చరిత్ర కదా ఇది అని అనుకుంటున్నారండి. ఎప్పుడో జరిగిపోయింది కదా ఇది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కిందట జరిగిన ఈ బబులోను సామ్రాజ్యం గురించి ఈ రోజు ఎందుకన్నా మాకు చెప్తున్నామంటే, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కిందట జరిగిందని దేవుడు వదిలేలా ప్రకటన గ్రంథంలో కూడా రాయించి పెట్టాడు. అది నిత్య సువార్త అని కూడా దేవుడు చెప్పాడు. నిత్య సువార్తలో ఉన్నవారు పరిశుద్ధ యెరూషలేములో ఉంటారు. ఆ యెరూషలేముని దాటి బయటకు వచ్చిన వారు ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ కూడా బబులోనికే వెళ్తారు. బబులోనులో మనకు తెలిసినా తెలియకపోయినా, అర్థం అవ్వకపోయినా కానీ మనం దేవుని సన్నిధిని వదిలి బయటికి వస్తే వెళ్ళి పడేది ఎక్కడో కాదండి, బబులోనులోనే పడిపోతాము. మనము ఈ యొక్క నెబుకద్నెజర్ లాగా ఉండకపోవచ్చు. మన సొంత విగ్రహాలు పెట్టి జనాలను పూజ చేయమని చెప్పలేకపోవచ్చు. లేకపోతే కయీను లాగానో, నిమ్రోదు లాగానో పట్టణాలు కట్టించుకొని మన పేర్లు పెట్టుకోలేకపోవచ్చు చాలా సార్లు. మనకెక్కడున్నాయన్నా పట్టణాలు కట్టించే పరిస్థితి మనకెక్కడుంది? మన ప్రతిమకు అలా ఆరాధన చేస్తామని అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయం గమనించండి. మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనము దేవునికి భయపడుతున్నామా? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనటానికి చిన్న టెస్ట్. దేవునికి భయపడుతున్నామా? మనుషులకు భయపడుతున్నామా? దేవునికి భయపడితే మనుషులకి భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యమే చెప్తా ఉంది. యు ఫియర్ గాడ్, యు ఫియర్ నథింగ్. నీవు దేవునికి భయపడితే నీవు దేని విషయంలో కూడా ఇంకా భయం అనేది ఉండదు. ఇంకా దేవునికి భయపడటం మనం అలవాటు చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేనికి భయపడటం. మన జీవితంలో భయము పెత్తనం చేస్తా ఉంది అంటే మనం బబులోనులో ఉన్నట్టే, బబులోనులో ఒక అడుగు వేసినట్టే. గమనించండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీ యొక్క సూపర్వైజర్ మీ పక్కన ఉన్నాడు అనుకోండి, మీరు ఒక రకంగా పని చేస్తారు కదా, వాడు పక్కకి వెళ్ళగానే మీ పనిలో మార్పు వస్తుంది కదా. ఎందుకు మార్పు వస్తుంది? అంటే నేను చెప్తాను. ఎందుకంటే సూపర్వైజర్ అంటే మీకు భయం, మీ బాస్ అంటే మీకు భయం. మీ బాస్ లేకపోతే ఎవరు చుట్టలేదు కాబట్టి భయం లేదు. కానీ రహస్యమందు ఉన్న మన ప్రభువు, మన దేవుడు మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడన్న విషయం మనం గమనించినట్లయితే ఆయన ఉన్నా లేకపోయినా ఒకే విధంగా మన పని ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎవరన్నా ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది అక్కడ తెలిసిపోతుంది. మనం దేవునికి భయపడుతున్నామా, మనుషులకి భయపడుతున్నామా అని. పక్కన ఎవరైనా విశ్వాసం ఉన్నాడు అనుకోండి, కొన్ని పనులు మనం చెయ్యం. ఆ విశ్వాసం లేకపోతే చాలా చక్కగా చేసేస్తాం. ఆ మాటలు మామూలుగా అయితే మన నోట్లో నుంచి, సంఘస్థులు ఉన్నప్పుడు మన నోట్లో నుంచి ఆ మాటలు రావు, వాళ్ళు లేనప్పుడు వస్తాయి. ఎందుకు? వాళ్ళంటే భయం, దేవుడంటే భయము లేదు. దేవునికంటే మనుషులకి ఎక్కువ భయపడుతున్నామా లేదా అనేది ఇక్కడ అర్థమైపోతుంది మీకు. మీరు టెస్ట్ చేయించుకోండి, ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు దేవుడికి భయపడుతున్నామా లేదు అంటే అర్థమైపోతుంది. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా, మనిషి ముందు ఒక రకంగా, మనిషి వెనక ఒక రకంగా మన ప్రవర్తన ఉంది అని అంటే మనుషులను బట్టి మనం ట్యూన్ చేసుకుంటున్నాము, మనుషులకు మనము భయపడుతున్నాము. ఒక్కసారి మనిషికి భయపడుతున్నాము అని అంటే దేవునికి భయపడినట్టే.
అదే కదా మీకు చెప్పింది నిత్య సువార్తలో. ఒక్కసారి యెరూషలేములో నుంచి బయటికి వచ్చామంటే, సీయోనులో నుంచి బయటికి వస్తే వెళ్లి బబులోనులో పడతాం. అక్కడ దేవునికి భయపడతాము, దేనికి భయపడము. ఇక్కడ దేవునికి భయపడము, అన్నిటికి భయపడతాం. ఆ పరిస్థితిలో ఉన్నామేమో ఒక్కసారి మనము గమనించాలి. రెండవదిగా మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా నిమ్రోదులాగానో, కయ్యోనులాగానో పట్టణాలు కట్టించుకున్నాను పేర్లు పెట్టుకోవట్లేదు గానీ, చాలా సార్లు ఇది నేనే సాధించాను అని చెప్పుకుంటా ఉంటాం. ఇది నేను సాధించాను. నా బాహుబలంతో స్థాపించాను. నా స్వశక్తితో నేను సాధించాను. నేను కష్టపడటం ద్వారా వచ్చింది అని మనం చెప్తున్నాము అనంటే, మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ఏంటి ఆ విషయం అంటే, మనము పరిశుద్ధ సీయోనుల నుంచి బయటకు వచ్చేసాము అన్న విషయం మర్చిపోతున్నాం. పరిశుద్ధ సీయోనుల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నేను చేశానని చెప్పుకుంటాడు. సీయోనులో ఉన్న వ్యక్తి దేవుని మహిమార్థమై చెప్తాడు. అయ్యా నేనేమి చేయలేను. నేను దేవునిలో నిలిచి ఉన్నాను. ఆయన నా యందు నిలిచి ఉన్నాడు. అందుకే నేను ఫలిస్తున్నాను. నా స్వశక్తితో నేనేమి చేయలేను. నా దేవునికి వేరయ్యుండి నేనేమీ చేయలేను. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు. నాకు వేరయ్యుండి మీరేమీ చెయ్యలేరు అని చెప్పాడు. మనం ఏమి చేయలేం అంతే. మనం ఏమన్నా చేశాము అని చెప్పుకుంటే అది అగ్నిలో టెస్ట్ చేస్తారంట దేవుడు. ఇవి మనం చేశాము అనుకున్నయన్నీ గూడా ఒట్టి గాలి. అవి తగలబడిపోతాయంట. ఆ యొక్క దినాన. అవేవి కనపడవనమాట. అవి నిలిచి ఉండేవి కావు. దేవునిలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాము. పరిశుద్ధ సీయోనులో నిత్య సువార్తకు అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే, మనం ఫలించటానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ సువార్తను దాటి బయటకు వెళితే బబులోనులో ఫలించినట్టు చాలా అద్భుతాలు చేస్తున్నట్టు అనిపిస్తది గానీ, దేవుని యొక్క పరీక్షలో అవి తేలిపోతాయి. బెల్షస్సర్‌ని అంటాడు గదా! "నువ్వు త్రాసులో పెడితే తేలిపోయావయ్యా! గాలి కంటే గూడా తేలికైపోయావు నువ్వు" అని చెప్పి దేవుడు ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తాడు. ఒక రాజుకు తీర్పు తీరుస్తాడు. అదే విధంగా ఈ యొక్క పరిశుద్ధ యెరూషలేమును వదిలిపెట్టి బబులోనికి వెళ్ళిన వాళ్ళు కూడా నేనే చేశాను. ఇది నా స్వశక్తితో చేశాను. నా సొంత జ్ఞానంతో చేశాను అని చెప్పి ఎప్పుడైతే మన భాష అలా ఉందో, ఒక్కొక్కసారి భాష ఉండదు. మన మన యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. ఆ ప్రవర్తన ఉంది అంటే బబులోను ప్రవర్తన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సార్లు క్రైస్తవులు యొక్క సాక్ష్యం గూడా చాలా వింతగా చెప్తా ఉంటారు. కొన్ని కొన్ని సాక్ష్యాలు ఏం చెప్తారో తెలుసా? దేవుని మహిమేం ఉండదు. సాక్ష్యంలో 90% వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు చేసిన హార్డ్ వర్కు, లేకపోతే మేము 7 రోజులు ఉపవాసం ఉన్నాం, 14 రోజులు ఇది చేసాం, 15 రోజులు ఇది చేసాం. ఆ తర్వాత దేవుడు ఓకే క్షమించాడు, లేకపోతే దేవుడు ఏదో చేశాడని చెప్పి చివరికి ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తారన్నట్టు చెప్తారు. ఈ యొక్క ఈ యొక్క సాక్ష్యంలో 90% ఏంటంటే వారి మహిమార్థమే చెప్పుకుంటూ ఉంటారు. మీకు తెలుసా నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను. మీకు తెలుసా నేను మోకాలేసి 3 గంటలు ప్రార్థన చేశాను. మీకు తెలుసా బైబిల్ గ్రంథం 2 సార్లు చదివాను. ఇవన్నీ ఎవరి మహిమ కోసం చెప్తున్నాం? ఎందుకు ఇవన్నీ? నా మహిమ కోసం చెప్పుకోవాలన్నాం. ఎందుకంటే ప్రభువు జెప్పాడు. మీరు ఉపవాసం ఉంటే ఎవరికీ చెప్పకండి. అదొకటే రూలు. ఉపవాసానికి దేవుడు జెప్పిన రూలు. కానీ ఉపవాసం ఉంటే ప్రపంచం అంతానికి చాటింపేస్తారు కొంతమంది. చాటింపేయాల్సిన అవసరం లేదు. నీకు నీ యొక్క ప్రభువుకి రహస్యమందున నీ ప్రభువు మీకు బహుమతి ఇస్తాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీ సూపర్వైజర్ ఇస్తాడో లేదో నాకు తెలీదు. మీ కంపెనీ ఇస్తదో లేదో నాకు తెలీదు. మీ బాస్ మీకేమిస్తాడో ఇవ్వడో నాకు తెలీదు గానీ, రహస్యమందు చూచే మన తండ్రి అయిన దేవుడు మనకి ప్రతిఫలమిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మహిమార్థమై జీవించుచున్న వ్యక్తులకు దేవుడు ప్రతిఫలమిస్తాడు. దేవుడు ప్రతిఫలమిస్తే ఆషామాషీగా ఉండదండి. హల్లెలూయా! దేవుని యొక్క చెయ్యి చాలా పెద్దది. ఆయన బాహువు చాలా పెద్దది. ఆయన చెయ్యి గూడా చాలా పెద్దది. హల్లెలూయా! 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 మనం ఎందుకొచ్చామో ఇక్కడికి అర్థం కాలేదు. నాకు మర్చిపోయాను నేను. హల్లెలూయా! హల్లెలూయా! మూడోది 2 చెప్పుకున్నాం గదా! మూడోది బబులోనులో ఇంకొకటేదో చెప్పుకున్నాం మనం. ఏంటి? దేవుని ఆరాధన చేయకుండా అన్నిటిని ఆరాధన చేస్తా ఉంటాము. క్రైస్తవులుగా మనము విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయటం మానేసాం. ఒకప్పుడు ఆరాధన చేశాం గానీ, ఇప్పుడు విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయట్లేదు. కానీ చాలా విగ్రహాలు మనకు తెలియకుండా ఉన్నాయి.
చాలా విగ్రహాలు మనకు తెలియకుండా ఉన్నాయి. అందులో అత్యంత పెద్ద విగ్రహము ఈ రోజుల్లో ఏముందిలెండి ఎప్పుడు కూడా ఒకటి సిరి లేకపోతే డబ్బులు. ధనమును ఆరాధన చేసినంతగా దేనిని కూడా క్రైస్తవులు ఆరాధన చేయట్లేదు. ఎందుకు చెప్తున్నాను అనంటే, డబ్బులున్నప్పుడు ఒక రకంగా ఉంటది. డబ్బులు లేకున్నప్పుడు ఇంకొక రకంగా ఉంటది. డబ్బులుంటే డబ్బుల మీద ఆధారపడతా ఉంటాం. డబ్బుల్ని ఆరాధన చేస్తా ఉంటాం. డబ్బులుంటే సంతోషం, డబ్బులు లేకపోతే దుఃఖం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇదంతా ఏంటంటే, మనకు తెలియకుండానే డబ్బుల్ని ఆరాధన చేస్తా ఉంటాం. మీకు తెలుసో లేదో కరెన్సీ నోట్ అనేది డర్టీయెస్ట్ పేపర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. అంటే ఏంటంటే, మన చేతిలో ఉన్న నోటు మామూలుగా గూడా అంతంత మురికి పేపరు. భూమి మీద ఉన్న పేపర్‌లన్నిటిలో అత్యంత మురికి పేపరు కరెన్సీ నోట్. మీకు తెలుసో తెలీదో. ఎందుకంటే, దాని మీద ఉన్నన్ని బాక్టీరియా దేని మీద ఉండదు. అయినా గాని దానినే ఆరాధన చేస్తా ఉంటాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బబులోనులో ఉన్నామా? బబులోనులో ఒక అడుగు, సీయోనులో ఒక అడుగేస్తున్నట్టు ఉన్నామా? అలా ఉండదండి. సీయోనులో నుంచి బయటికి రాగానే ఎళ్లి బబులోనులో పడతాం. ఈ బబులోనులో ఈ 3 జరుగుతా ఉంటాయి. సీయోను పట్టణంలోకొచ్చేస్తే ఈ బబులోనులో జరిగినయి ఏవి కూడా జరగవు. మనం బబులోనులో ఉన్నామా? సీయోనులో ఉన్నామా? అనేది మనం ఈరోజు బేరీజు వేసుకొని, టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇంకొక వచనం చదువుకుందాం. ఎందుకు ఎంతసేపు చెప్తున్నాం అన్న బబులోను గురించి? ఏమైంది ఉంటే 4 రోజులు బబులోనులో ఏం కొంపలే మునిగిపోతాయా అని అనుకుంటున్నారేమో. చూడండి. ప్రభువు పిలుస్తున్నాడు మనల్ని 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని. నా ప్రజలారా, నా ప్రజలారా, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లును, దాని పాపం అంటే బబులోను పాపం. బబులోను పాపములో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచి రండి. హల్లెలూయా! దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. బబులోనులో ఉన్న మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దాంట్లో నుంచి బయటికి రండయ్యా. కమ్ ఔట్. బయటికి రండి. దానిని విడిచి బయటికి రండి. నా ప్రజలారా దానిని విడిచి బయటికి రండి. దాని పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని నేరాలు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీరు బబులోను యొక్క తీర్పుని మీరు చూస్తారు. మనం ఇంతకు ముందు చదివిన ఒక్క వచనంలోది ఇక్కడ 3 వచనాల్లో చెప్పబడి ఉంటుంది చూడండి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహా బబులోను కూలిపోయెను, కూలిపోయెను. ఈ బబులోను కూలిపోతుంది. బబులోనులతో పాటు బబులోనులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కూలిపోయే సమాజంగా ఉంటాడు. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ యొక్క మహాబబులోను కూలిపోతుంది. మహాబబులోనికి మహానాశనము రాబోతుంది. అలాంటి బబులోను పట్టణములో నా ప్రజలెవరు ఉండటానికి వీల్లేదు. నా ప్రజలారా దానిలో నుంచి బయటికి రండి. దేవునికి భయపడే బిడ్డలంగా, దేవుని ఆరాధించే వ్యక్తులముగా, దేవుని మహింపరిచే వ్యక్తులుగా మనం ఎల్లప్పుడూ ఈ నిత్య సువార్తలో పాలుభాగస్తులమై ఉండాలి. ఈ సువార్తను దాటి యొక్క బౌండరీని యొక్క సరిహద్దును దాటి బయటికి వెళితే ఎళ్లి బబులోను చెరలో పడిపోతామండి. ఒక్కసారి బబులోనులో పడితే అది చెర. చెర అంటే మనకి ఎలాంటి స్వాతంత్ర్యం ఉండదు. అన్ని ఆటోమేటిక్‌గా ఆ యొక్క పాపములో పడిపోతాం. అక్కడ మనం ఏం చేయాల్సిందేముండదు. అక్కడికెళ్తే చెరలోకి వెళ్ళిపోయినట్లే. మరి దేవుని సన్నిధిలో మనకి స్వాతంత్ర్యం ఉంది. దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది. దేవునికి భయపడితే
దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మహిమపరచటం మనం అలవాటు చేసుకోవాలి. మన మహిమ కొరకు జీవించటం కాదు. మన మహిమ కొరకు జీవిస్తున్నామంటే మనం మహాబబులోనులో జీవిస్తున్నట్లే. మనం దేవుని ఆరాధన చేస్తున్నామా లేదా అనేది గమనించాలి. మొదటి 2 జరుగుతున్నాయంటే మూడోది కూడా జరుగుతున్నట్టే. మొదటిది జరుగుతుందంటే మనం దేవునికి భయపడటం లేదు. మనుషులకి భయపడుతున్నాము అనంటే ఆటోమేటిక్‌గా మనం బబులోనులో ఉన్నట్టే. బబులోనులో ఉంటే రెండోది, మూడోది కూడా జరిగిపోతాయి. దేవుని యొక్క సత్య సువార్తకు, నిత్య సువార్తకు వ్యతిరేకంగా జీవించి బబులోనులో కూలిపోయే వారిగా కాకుండా, ఆ యొక్క బబులోనులో ఉన్న మనం బబులోనులో ఒకవేళ మన కాళ్ళున్నాయేమో, బబులోనులో ఆ కాలు అక్కడో కాలు, ఇక్కడో కాలు యేసున్నామని అనుకుంటున్నారేమో, అక్కడికి వెళ్తే జారి పడిపోతారు. గమనించండి. ఈరోజు ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. గద్దిస్తూ చెప్తున్నాడు. ఆ బబులోనులో నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే ఆ బబులోను కూలిపోతది. ఆ బబులోనికి మహాశ్రమ రాబోతుంది. ఆ మహాశ్రమలో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లు మీరు మరలా బయటికి వచ్చి పరిశుద్ధ యెరూషలేములోనికి ప్రవేశించండి. దేవుడు ఆహ్వానం చేసిన దేవుడు. మనం నిజంగా మారు మనసుతో, అయ్యా నేను బబులోనులో ఉన్నాను. ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. ఈ యొక్క పరిశుద్ధ పట్టణమైన సియోనులో మరలా ప్రవేశించాలని నేను ఆశపడతా ఉన్నానని చెప్పి మీరు ఈరోజు చెప్పగలిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.